సిరిమల్లె పువ్వుల నవ్వులు వెదజల్లి మౌనమేలనోయి అంటూ ప్రశ్నించింది ఆ గళం. సంధ్యారగం చంద్రహారతి పట్టిన వేళ మనసును బంధించే పాటల మంత్రమేసింది ఆ సమ్మోహనం. చిన్నారి పొన్నారి కిట్టయ్యను నిద్రపుచ్చి అలకపాన్పెక్కిన చిలిపి గోరింకను బుజ్జగించింది ఆ నవవధువు అంతరంగం. నీలి మేఘాల మాటునకు ఎగసిన నీవు మళ్లీ ఎప్పుడు పాడతావు జానకమ్మ అంటూ ఘోషిస్తోంది తెలుగు సంగీతాభిమానుల అంతరంగం. ఆ స్వరం ఓ సమ్మోహనం. ఆ లాలిపాట చిన్నారుల పాలిట అమ్మగళం. ఆమె గొంతు నుంచి వెలువడే అమృతధార భారత సినీ సంగీత అభిమానులను అమితానందపు వర్షపుటంచుల్లో తడిసి ముద్దయ్యేలా చేసింది. ఆమె నవ్వు ఓ తుళ్ళింత, ఆమె ఏడుపు ఓ కన్నీటి కావ్యం, ఆమె శైలి ఓ నవరాగం, ఆమె గళం ఓ ప్రకృతి ప్రసాదం. అలాంటి గొంతు మోగబోయింది. ఆమె అమరురాలైన తన అభిమానులు తరతరాలుగా చిరస్థాయిగా గుర్తుంచుకునే స్థాయిలో తన అమర గానాన్ని ప్రసాదించింది జానకమ్మ. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. మైసూరులోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు జానకి. 1938 ఏప్రిల్ 23న జన్మించిన జానకి తన సుదీర్ఘ కెరియర్లో 48,000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, సంస్కృతం, ఒడియా, తులు, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, కొంకణి భాషల్లో ఆమె పాటలు పాడారు. ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, సింహళి భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్గా ఆమెకు పేరుంది. తన కెరియర్లో ఆమె 4 జాతీయ అవార్డులు, 33 వేర్వేరు రాష్ట్రాల ఫిలిం అవార్డులు అందుకున్నారు. మైసూరు యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డిచ్చింది. 2013లో ఆమెకు పద్మభూషణ్ అవార్డు రాగా తిరస్కరించారు. తాను భారతరత్నకు అర్హురాలని అని అప్పట్లో ఆమె ప్రకటించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు జానకి. ఆమె బాల్యం సిరిసిల్లలో గడిచింది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి దగ్గర మ్యూజికల్లో బేసిక్స్ నేర్చుకున్నారు. అయితే ఆమె ఎప్పుడూ సాంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. 1959లో రాంప్రసాద్ని పెళ్లి చేసుకున్నారు జానకి. ఆయన ప్రోత్సాహంతోనే సినిమాల్లో రాణించారు. 1957లో ఆమె కెరియర్ మొదలయ్యింది. ఎమ్మెల్యే సినిమాలో మొదటి పాట పాడారు. తెలుగులో ఆమె 12 నంది అవార్డులు గెలుచుకున్నారు. అందులో 10 అవార్డులు సినిమాలకు రాగా 2 అవార్డులు సీరియల్ పాటలకు వచ్చాయి. 60, 70లలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆమె పాటలు పాడారు. కన్నడలో సూపర్ స్టార్ రాజ్ కుమార్తో కలిసి అనేక పాటలు పాడారామె. 6 దశాబ్దాల పాటు సినిమాల్లో పాటలు పాడారామె. 2017లో సింగింగ్ కెరియర్ నుంచి రిటైర్ అయ్యారు. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా జానకి పేరుంది. 1957లో తమిళ చిత్రం విధయన్ విళయాట్టు ద్వారా గాయనిగా అరంగేట్రం చేశారు. అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాలోని నీ ఆశ అణియాస పాటతో తెలుగు సినీ పరిశ్రమలు అడుగుపెట్టి చిరస్థాయిగా నిలిచిపోయారు. అద్భుతమైన పాటలు, వైవిధ్యం, జానకమ్మ గాత్రంలో ఒక అద్భుతం. ఆమె పాడుతుంటే పాటలోని సాహిత్యం ప్రాణం పోసుకుంటుంది. ఆమె పాడిన నీలీలా పాడదా దేవా, వినరా వేదన, శివ శివ ఎన్నడ నాళికే వంటి పాటలు ఆమె గాన మాధుర్యానికి నిదర్శనం. బాలుగారితో కలిసి ఆమె పాడిన యుగళ గీతాలు ఒక మధుర జ్ఞాపకం. చిన్నారి గొంతుకతో పాటలు పాడటంలో ఆమె దిట్ట. ఆకుచాటు పిందె తడిసే, చిన్నారి పొన్నారి కిట్టయ్య లాంటి పాటలు ఎప్పటికీ మరుపురానివి. ఇక ఆమె గాత్రం నుంచి జాలువారిన ఓ పాపా లాలీ సాంగ్ను సినీ జగత్తులో ఒక క్లాసికల్గా నిలబెట్టింది. జానకమ్మ ఎలాంటి సంప్రదాయ సంగీత శిక్షణను తీసుకోలేదు. అయినప్పటికీ అత్యంత కఠినమైన క్లాసికల్ రాగాలను సైతం ఆమె అవలీలగా నిఖార్సైన స్వరశుద్ధితో పాడి దిగ్గజ సంగీత దర్శకులని ఆశ్చర్యపరిచారు. శాస్త్రీయ సంగీత ఆధారిత పాటల్లో ఆమె పలికించే గమకాలు వినసొంపుగా ఉంటాయి. శంకరాభరణం సినిమాలో శంకర నాద శరీరాపర పాటైనా, సాగర సంగమంలోని మౌనమేలనోయి ఈ మరపురాణి రేయి పాటైనా మనల్ని వేరే లోకానికి తీసుకెళ్తాయి. పల్లెటూరి పిల్లగొంతు పలికే మౌనరాగం, అందాల చందమామ విరహ వేదనతో పాడే జావళి, ఆ దేవదేవుని అంతరంగాన్ని పలికించే భక్తి గీతం ఏదైనా జానకమ్మ స్వరంలోంచి జాలువారితే అవి అజరామరాన్ని సంతరించుకుంటాయి. చిలిపి గమ్మత్తులు, విరహ శృంగారాలు, చిన్నారి లాలిపాటలు, గీతం ఏదైనా గానంలో గమ్మత్తైన వేరియేషన్ మన జానకమ్మ గానానికే సొంతం. ఎస్ జానకి గారి గాత్రం ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత స్వరఝరి.
ఆమె గొంతులో పలికే ప్రతి అక్షరం శ్రోతల హృదయాలను హత్తుకుంటుంది. జానకమ్మ గాత్రం కేవలం పాటలు పాడటానికి పరిమితం కాలేదు. అది నవరసాలను పలికించే ఒక అద్భుత సాధనం. ఆమె పాట పాడుతుంటే ఆ పాటలోని భావం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. సంతోషం, బాధ, ప్రణయం, భక్తి, విరహం ఇలా ఏ రసాన్నైనా ఆమె గొంతుతో పండించగలరు. ఒకే రోజు ఆమె ఒక చిన్న పాప గొంతుతో భక్తి పాట, ఒక యువతి గొంతుతో ప్రేమ పాట, అలాగే ఒక వృద్ధురాలి గొంతుతో విషాద గీతం పాడగలరు. 1978లో వచ్చిన సిరిమల్లె పువ్వ సాంగ్ జానకమ్మ సుదీర్ఘ గాన ప్రస్థానంలో మకుటాయమైన మైలురాయి. వేటూరి అద్భుత సాహిత్యం, చక్రవర్తి గారి సంగీత బాణీలకు జానకమ్మ తన గాత్రంతో ప్రాణం పోసిన తీరు ఆ పాటను తరాలు మారిన చెరగని మధుర కావ్యంగా మార్చింది. ఒక గ్రామీణ యువతి తన 16 వయసులో మనసులో చిగురించిన కొత్త భావాలను, అపరిచితమైన అనుభూతులను వ్యక్తపరిచే సందర్భం సాహిత్యాభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక 1984లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోని తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయ మదిలోన ఎన్నెన్నో అంటూ జానకమ్మ ఆ పాటకు ప్రాణం పోశారు. జంధ్యాల హాస్య చమత్కారాల చిత్రంలో వేటూరి అద్భుత సాహిత్యం, రమేష్ నాయుడు శాస్త్రీయ బాణీలకు జానకమ్మ గాత్రం చేకూర్చిన సొగసులు శ్రోతలను మధుర పారవశ్యంలో ముంచెత్తింది. 1983లో వచ్చిన సాగర సంగమంలో మౌనమేలను ఈ మరపురాని రేయి పాట తెలుగు సినీ సంగీత చరిత్రలోనే అపురూపమైన కావ్యం. కె విశ్వనాథ అద్భుత సృష్టి, వేటూరి ప్రణయ సాహిత్యం, ఇళయరాజ సంగీత ఇంద్రజాలానికి బాలు, జానకి అమృత గాత్రాలు తోడై ఈ పాటను అమర గానంగా మార్చాయి. ఎదలోని లయలన్నీ ఎగిసిపడుతుంటే, పెదవులపై నవ్వులు పడగ విప్పుతుంటే అనే లైన్స్ జానకమ్మ పాడుతున్నప్పుడు ఆమె గొంతులోని తెలియని తన్మయత్వం, మురిపెం పాటకు మరింత సొంపు తెచ్చాయి. 1986లో విడుదలైన స్వాతిముత్యం సినిమాలో చిన్నారి పొన్నారి కిట్టయ్య సాంగ్ జానకమ్మ గళం నుంచి జాలువారిన అత్యుత్తమ పాటల్లో ఒకటిగా నిలుస్తుంది. కె విశ్వనాథ అద్భుత సృష్టి, సిరివెన్నెల చిత్ర సాహిత్యం, ఇళయరాజా సుమధుర సంగీత బాణీలో జానకమ్మ గానజరి కలిసి ఈ పాటను అజరామరం చేసింది. కన్నతల్లి ప్రేమను, అనురాగాన్ని పాటల్లో కురిపించారు జానకమ్మ. 1985లో వచ్చిన ప్రతిఘటన ఆనాడు ఓ సంచలనం. అందులో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో సాంగ్ భారతీయ సినీ రంగంలోనే స్త్రీ చైతన్యానికి, ఆక్రందనకు ఓ అత్యున్నత శిఖరం. వేటూరి రక్తం మరిగించే అద్భుత సాహిత్యం, చక్రవర్తి గంభీర సంగీతం, జానకమ్మ పాడిన తీరు పాటను ఓ అద్భుత శిల్పంలా మార్చింది. పాటలో మ్యాజిక్ చేయడం జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఒకే పాటలో 2 పాత్రలకు గొంతునిచ్చారు. అనుకరణ విద్యను అద్భుతంగా ప్రదర్శించి తన పాటలకు అజరామర కీర్తిని తీసుకొచ్చారు. 1988లో విడుదలైన రుద్రవీణ సినిమాలో తం తననం తననం తం తననం తననం లలిత ప్రియ కమలం విరిసింది జానకమ్మ శాస్త్రీయ గాన ప్రతిభకు మకుటాయమైన మైలురాయి. చిరంజీవి, శోభనల అద్భుత అభినయం, సిరివెన్నెల దివ్యమైన సాహిత్యం, ఇళయరాజ స్వరకల్పన, బాలు, జానకి అమృత గాత్రాల కలయికతో వెల్లివిరిసిన గాన కుసుమం. తెలుగు చిత్రసీమలోనే ఒక క్లాసికల్ గా ఈ పాట నిలిచిపోతుంది. 1978లో రిలీజైన రామచిలుక చిత్రంలోని రామచిలుక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మంచి రోజు, మనువాడే పెళ్లి కొడుకెవరే ఈ పాట జానకమ్మ కెరియర్లోని అత్యంత అందమైన క్లాసికల్ పల్లెటూరి గీతాల్లో ఒకటి. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం, వేటూరి అద్భుత జానపద శైలి, సంగీత దర్శకుడు సత్యం మధురమాణ బాణీలకు జానకమ్మ తనదైన గాత్రంతో అద్భుత సొగసులద్దారు. ఈ పాట ఓ పల్లెటూరి కన్నెపిల్ల ముగ్ధత్వం, తనలోని ఆశలు, ఊహలను వ్యక్తపరిచే సందర్భాన్ని వ్యక్తపరుస్తుంది. 1982లో విడుదలైన మంచు పల్లకి చిత్రం ఆ రోజుల్లో ఓ సంచలనం. ఇందులోనూ మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం పాట అద్భుతమైన భావోద్వేగ భరితం. వేటూరి అద్భుత సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతంలో జానకమ్మ పాడిన సోలో సాంగ్ ఇది. జీవితం క్షణభంగురం అనే నిజాన్ని ఓ మేఘంతో పోలుస్తూ సాగే తత్వగీతం ఇది. 1985లో వచ్చిన శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపానపు ఎక్కనేలా చిలిపి గోరింక పాట జానకమ్మ అద్భుత ప్రయోగాలకు, ఆమెకున్న తిరుగులేని మిమిక్రీ నైపుణ్యానికి అరుదైన నిదర్శనం. హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వం, వేటూరి అల్లరి సాహిత్యం,
రమేష్ నాయుడు సుమధుర క్లాసికల్ బాణీలకు జానకమ్మ ఒకే పాటలో 2 భిన్నమైన గొంతులతో మ్యూజిక్ చేశారు. ఆమె గళం చేసిన మ్యాజిక్ పాటను అజరామర క్లాసికల్ గా మార్చింది. అలిగి కూర్చున్న నవ వరుడిని బుజ్జగిస్తూ భార్య పాడుతుంటే ఓ అవ్వవారిని అల్లరి పెడుతూ మధ్యలో మాట్లాడుతుంది. ఈ 2 పాత్రలకు ఆమెనే గాత్రం అందించారు. 1990లో విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా పాట తెలుగు సినీ చరిత్రలోనే అపురూపమైన ప్రేమ కావ్యంగా నిలిచింది. చిరంజీవి శ్రీదేవి అద్భుత కెమిస్ట్రీ, ఆత్రేయ అమర సాహిత్యం, ఇళయరాజా మంత్రముగ్ధమైన సంగీతం, బాలు జానకి సుమధుర గాత్రాలు ఈ పాటను క్లాసికల్ గా నిలబెట్టాయి. ఈ పాటను చూస్తుంటే ఓ దేవకన్య మన ముందుకొచ్చి తన హృదయ వేదన వెల్లుబుచ్చిన భావన కలుగుతుంది. 1986లో వచ్చిన రాక్షసుడు సినిమాలోని గిలిగా గిలిగిలిగా గిలిగింతగా సూపర్ హిట్ మాస్ మెలోడీ సాంగ్. చిరంజీవి రాధా క్రేజీ కాంబినేషన్, వేటూరి శృంగార చమత్కార సాహిత్యం, మాస్ట్రో ఇళయరాజా తిరుగులేని మాస్ బీట్స్, బాలు జానకి సుమధుర గాత్రాలు తోడై ఈ పాటను 19s నాటి ఆల్ టైమ్ చార్ట్ బస్టర్ గా నిలిపాయి. ఈ పాటను జానకమ్మ ఎంతో హుషారుగా చిలిపితనం ఉట్టిపడేలా ఆలపించారు. 2016లో సినీ గానానికి అధికారికంగా వీడ్కోలు పలికారు జానకమ్మ. 2026 జూలై 11న ఆమె మైసూరులో తుది శ్వాస విడిచారు. ఆమె లేకపోయినా ఆమె పాడిన పాటల రూపంలో జానకమ్మ స్వరం ఎప్పటికీ మన మధ్యనే ఉంటుంది.